మనసులో అనుకోచాలంటే, నీ మనసులో అనుకుంటే నీ నోటి మాటతో ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరుకో, తప్పకుండా దైవజనంగా నీ ప్రార్థన ఫలిస్తుందండి. క్రైస్తవుడు పెద్ద గొంతు కట్టుకుని అరవాల్సిన అవసరం లేదు. ఎదుటి వాడిని చిరునవ్వుతో పలకిస్తే చాలంటండి. ఎదుటి వారి పట్ల మనకు ఉన్నంతట్లో నీట్గా కనబడితే చాలంటండి. గౌరవంగా పలకరిస్తే చాలంటండి. సహోదరురా, నీకు కావాలని చెప్పి చేయి చాపడం కంటే నీవు లేని స్థితిలోని ఎదుటి వారికి పెట్టడానికి మనసు చేయి చాపుతారు కదా, అది క్రిస్మస్. అది సువార్త. అది సువార్త. నిజానికి ఈ రోజుని మా భాస్కర్ గారు ఇక్కడ లేరనుకుంటారు, దేవ్ గారు. ఇందాక మేము ఇంద్రపాలము జోల్ షాప్కి వెళ్ళామండి. జోల్ షాప్కి వెళ్ళినప్పుడు గమనించాలి, అక్కడ మొన్ననే మీ అందరికీ బట్టలు కొన్నారండి. కానీ గమనించాలి, మా బెన్నీకి మేరీకి మా అమ్మగారికి పాస్టర్ గారికి చెప్పులు తీసుకుందని చెప్పి ఎప్పుడో చెప్తున్నారండి. తీసుకుందాం, వెళ్ళలేకపోతున్నాం, మళ్ళీ సడన్గా వెళ్ళారో మొగాలు మాడుతుంటే మళ్ళీ ఇంకో ఇబ్బంది అని చెప్పేసి వెళ్ళి ఇందాక సహోదరుల వెళ్ళండి, చూసుకురండి జాగ్రత్తగా. సహోదరుల ఎక్కువే కాదండి, 300, 350, 280 ఈ రేంజ్లో తీసుకున్న తర్వాత అప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన బిల్లు వేసి 10% మాకు కాస్త కొంచెం తగ్గించడం అంట. అప్పుడు నేను అన్నాను, సార్ ప్రతిసారి మేము వచ్చినప్పుడు 20%, 25% ఇచ్చేవారు, మరి ఈరోజు 10% ఇచ్చారు అన్నారు. అప్పుడు భాస్కర్ గారు అంటారు మా పక్కన ఏంటంటే, ఈయన చూడండి మొన్న 2 లక్షలు పెట్టి ఏంటంటే బట్టలు కొన్నారు సంఘం అందరికీ కూడానే, అలాంటిది ఈ రోజు 2000 రూపాయలు బిల్లు అవుతాయి, అందులో 10%, 5%, 20% అడుగుతున్నారు. పాస్ట్ అంటే నా కాడికి వచ్చేసరికి సహోదరురా నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏదైనా ₹1 ఎక్కడన్నా కానీ లగ్జరీగా ఖర్చు పెడితే దేవుడికి లెక్క చెప్పాలి అనే భయం మనలో ఉంటది కదండి. అదే క్రిస్మస్ అండి. ఆ మనస్సు భార్య పట్ల కానీ, భర్త పట్ల కానీ, రక్త సంబంధించిన పట్ల కానీ, సంఘంలో కానీ దాన్ని కాపాడుకోవాలండి.